పాత తరం అంతా ఇప్పుడు కొత్తదైపోతుంది. అన్నం కూరలు వండుకోవడం, గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే శారీస్ తెచ్చినప్పుడు తెచ్చానమాట. అస్సలు ఇంత మటుకి వీడియో తీశాను కానీ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు చెప్తున్నాను. చూసారు కదా, టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్ అనమాట. టాప్స్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయి, ఒక 4-5 మిగిలాయి. ఇక ఇవి మనం వాడుకోవచ్చు కదా అన్నట్టుగా సైడ్గా అయితే ఉంచేసుకున్నాను. అసలు ఇవి సంతకు తీసుకెళ్ళలేదనమాట. వామ్మో, ఇంటి దగ్గరే ఇప్పితే మడతేయడం చాలా కష్టంగా అయింది. డబల్ పని అయిపోయిందనమాట. వచ్చిన వాళ్ళందరికీ ఒకదానికోసం అన్నీ చూపించాలి కదా. అసలు మస్తు రిస్క్ అయిపోయింది ఈ డ్రెస్సుల కోసం అయితే. ఇక సరే అనేసి ఇక సంతకైతే తీసుకెళ్ళలేదు. అక్కడ మరీ పడలేము అసలు. ఇక చూసారు కదా, ప్రతి ఒక్క సెట్లో 4 కలర్స్, ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 8, దగ్గర 7-8 మోడల్స్ అయితే తీసుకొచ్చాను. మీరైతే ఇవి చూసేయండి. ఈలోపు నేను పోయినసారి మీకు యూట్యూబ్ కోసం కొంచెం చెప్తానని చెప్పానుగా, నాకు తెలిసిన వర్క్ అయితే మీకు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వినండి, ట్రై చేయండి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి మీరు కూడా. అలానే టెక్ ఛానల్స్ కూడా ఉంటాయి. అసలు యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఫోన్ కావాలి. చాలామంది నన్ను అడిగారు, అక్క మీరు కెమెరాతో తీస్తారా వీడియోస్, సెల్తో తీస్తారా అని అడిగారు. మనకి కెమెరా అంత స్తోమత అయితే లేదు ఇప్పటివరకు అయితే. ప్రజెంట్ మామూలుగా 12,000 రూపాయల ఫోన్తోనే నేను యూట్యూబ్ కోసమే కొనుక్కున్న ఫోన్తో మంచి క్లారిటీగా వీడియో క్లారిటీగా వచ్చే ఫోన్ తీసుకున్నాను. దాంతోనే ఇప్పటివరకు అయితే నడిపిస్తున్నాం అనమాట. ప్రజెంట్ యూట్యూబ్ కోసం ఏమీ కూడా ఖర్చు పెట్టలేదు, కొనలేదు. ఒక స్టాండ్ మాత్రం కొనుక్కున్నాం, ఒక 500 పెట్టి. ఈ ఫోన్ ఒకటి తీసుకున్నాం, ఇక అంతే. అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే, మంచిగా చక్కగా ఇంట్లో ఉండే మనలాంటి ఆడవాళ్ళ కోసమే యూట్యూబ్ అనమాట. బాగా వంటలు చేసేవాళ్ళు ఒకళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు ముగ్గులు అయితే బాగా ట్రెండింగ్ అనమాట. అసలు మెలికల ముగ్సు, ఈ గొలుసు కట్టు ముగ్గులు అంటారు కదా, అస్సలు ఇక అవైతే మామూలుగా ఉండవు. ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో జల్లెలతోటి డిజైన్లు పెట్టి ముగ్గులు వేసే వాళ్ళం ఉన్నాం కదా. అసలు అవి పెట్టుకుంటే మాత్రం మస్తు నడుస్తుంది అనమాట. అసలు అంత బాగా ఉంది. ఏదైనా కొత్తది, పాత తరం అంతా ఇప్పుడు కొత్తదైపోతుంది. మన అమ్మల నాటి ఇప్పుడు జనరేషన్కి తెలియదు కాబట్టి అసలు అదంతా కూడా ఇప్పుడు బాగా నడుస్తుంది అనమాట. నేను ఫస్ట్ వంటలను స్టార్ట్ చేసుకున్నా కానీ మనకి అంత ఇది అనిపించలేదు. అందులో మనం అంత పెద్ద స్పెషలిస్ట్ కూడా ఏం కాదు, కొత్తగా కనిపెట్టడానికి. ఇక అది వదిలేసి నాకు నచ్చింది అయితే నేను ఎంచుకున్నాను. నాకు చెప్పాను కదా, ఫ్యాషన్ అని బాగా ఫ్యాన్సీ ఐటమ్ అంటే, అందుకని ఇక అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఏదైనా సరే మన కంటెంట్ రూపంలో ముగ్గులు కానీ, వంటలు కానీ, మట్టి కుండలు కూడా, చిన్న గురుగులు చక్కగా మట్టి బిసుకుకొని చిన్న గురుగుల్లాగా చేసుకొని కూడా వాటితోనూ కూడా మంచి కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క ఆడవాళ్ళకు కూడా రానిది ఏమీ ఉండదు. శారీ పెయింటింగ్ వేసుకోవడం కానీ, శారీస్ మగ్గం వరకు. ఇంతకుముందు మన అమ్మలందరూ ఎట్లా చక్కగా ప్లెయిన్ చీరలు తీసుకొని పెయింట్ వేసుకునేవాళ్ళు. మా అక్క అయితే ఇంతకుముందు అట్లనే పెయింట్ వేసి చక్కగా చీరలన్నీ అమ్మేదనమాట. అట్లా వేసుకున్న ప్రతిదీ మనకున్న గోల్ టైపు, ఇది సాధించాలి, నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఇలా ఉండకూడదు, అన్నం కూరలు వండుకోవడం, గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇలా కాకుండా నేను ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా అది మెయిన్. ఇంట్లో ఉండి చేయాలనుకునే వాళ్ళకైతే అసలు మామూలు కాదు. యూట్యూబే బెస్ట్ ఆప్షన్ అనమాట. యూట్యూబ్ తోటి కొంతమంది అయితే చక్కగా లక్షలు, వేలు ఎంత సంపాదిస్తున్నారో. చాలా వరకు చెప్పానుక టెక్ ఛానల్స్ ఉంటాయి. అసలు యూట్యూబ్ అంటే ఏంటి అని కొడితే మొత్తం బయోడేటా మొత్తం వస్తుంది అనమాట. యూట్యూబ్లో ట్రై చేసి చూడండి, చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది. మాదైతే ఇంతవరకు అయితే సగంలో. ఖచ్చితంగా యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలంటే, డబ్బులు రావాలంటే 4,000 గంటలు కావాలి, లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్ కావాలన్నమాట మన సొంతంగా. మేము కూడా అంత కరెక్ట్గా ఏం చేయలే. ఏంటంటే ఈ షార్ట్స్కి వ్యూస్ రావట్లేదని వాళ్ళది వీళ్ళది డబ్బింగ్ చేస్తున్నాం కదా. అట్లా చేయడం వల్ల అవి అంతగానో మురికినా మన సొంతంగా అది మన అకౌంట్లో పడట్లేదు కాబట్టి అట్లా ఉండదనమాట. ఈ లాంగ్ వీడియోస్ ఏమో కొంచెం ఒక్కొక్కటి పోతాయి, ఒక్కొక్కటి పోవు. అందులో మనం స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. కొంతమంది అయితే 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి అట్లా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిగా ఓపికతోటి ఏదైనా చేసుకుంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అనమాట. మేము కూడా ఇప్పుడు సొంతంగానే చేయాలి అని ఆలోచించుకుంటున్నాం. అసలు నాకు ఇప్పుడు ఇదంతా చెప్పాలని లేదు కూడా. నాకు ఏంటంటే నేను కూడా చక్కగా సాధించినాక, మానిటైజేషన్ అయినాక ఏదో గొప్పగా నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది, నేను కూడా నిలబెట్టుకున్నాను నాది ఛానల్ని అని చెప్పుకోవాలనిపించింది. కానీ చాలామంది నన్ను, అక్క ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి అది ఇది అని అడుగుతున్నారు. వాళ్ళ కొంచెం కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నట్టుగా చెప్తున్నాను అంతే. అసలు సంగతి అదనమాట. అడిగే వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఖచ్చితంగా ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళు కూడా చక్కగా స్టార్ట్ చేసుకోండి. మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి, కానీ సొంతంగా స్టార్టింగ్ నుంచే సొంతంగా చేసుకోండి. మాలాగా మిస్టేక్ అయితే చేయకండి. మీకు ఏది ఇష్టమో, ఏమొచ్చో అది చిన్నగా కంటెంట్ రూపంలో ఫస్ట్ చిన్నగా ఒక 20-30 షార్ట్స్ మీరు కొంచెం లైన్లో పడ్డదాకా షార్ట్స్ చేసుకుంటా తర్వాత లాంగ్ వీడియోస్ చేసుకోండి.
చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎవరైనా. కానీ కొంచెం ఓపిక. నేనైతే ప్రతిరోజు ఈ వీడియో చేసేదేమో ఖచ్చితంగా టెక్ ఛానల్స్ చెప్పాను కదా, నాకు ఏ డౌట్ ఉన్నా యూట్యూబ్లో మాధురి అక్క, మధు అనయ్య, జ్యోతి గారు అని ఉంటారు. నేనైతే ఇవి 3 ఛానల్స్ ఫాలో అవుతానన్నమాట. ఏ డౌట్ ఉన్నా క్లారిటీగా వాళ్ళది ఏది కొత్త వీడియో వచ్చినా కానీ చూస్తాను, మొత్తం చూస్తాను. 20 నిమిషాలు, 12 నిమిషాలు, 18 నిమిషాలు అట్లా ఉంటుంది వీడియో. ఓపిక్గా చూసి నేర్చుకుంటూ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం కూడా విజయం అనేది సాధిస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలానే మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.